క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను, మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి 7 వచనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను మరి సువార్త చాటుటకు పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వెళ్ళినప్పుడు ఆయన ఎన్నో ప్రాముఖ్యమైన ముఖ్య విషయములను ఆయన వారికి తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అవేవనగా, మీరు ఆ యొక్క ఇజ్రాయేలీలై చెందిన వారి యొద్దకే వెళ్ళుడు కానీ మరి అన్యుల యొద్దకైనను సమరయుల యొద్దకైనను వెళ్ళవద్దని ఆయన తెలియజేసి ఉండెను. అంత మాత్రమే కాకుండా, వారు ప్రతి విధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరచవలననియు, మరి వారు ఏ పట్టణములోనైనా ప్రవేశించి ఉండినప్పుడు యోగ్యులైన వారిని ఈ ఇంటిలో ప్రవేశించి శుభమును ప్రకటించవలననియు, ఆ ఇల్లు యోగ్యమైతే మరి ఆ యొక్క శుభము వారికి కలుగుననియు, లేని ఎడల తిరిగి ఆ శుభము వెనక్కి వచ్చుననియు, మరియు అదేవిధంగా ప్రయాణ నిమిత్తమై మరి జాలనైనను మరి 2 అంగీలనైనను తీసుకొని వెళ్ళవద్దనియు తెలియజేసి ఉండెను. ఎందుకనగా, మరి పరివాడు తండ్రి జీతమునకు పాత్రుడై ఉన్నాడని దాని అర్థం ఇచ్చినట్లుగా ఆయన తెలియజేసి ఉండెను. అంతేకాకుండా, నేను సమాధానమును ఇచ్చుటకే కాకుండా మరి విరోధం సంబంధమైన విషయాలు కూడా కొన్ని జరుగుటకు ఆస్కారము ఉన్నదని వాటిని మించి మరి దేవుని ప్రజలు ఎవరో మరి లోకస్తులు ఎవరో వేరుపరచుటకే నేను అక్కడ విరోధమును ఏర్పాటు చేస్తూ ఉన్నానని కూడా హెచ్చరించి ఉండెను. అంత మటుకే కాకుండా, మీరు తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె వెలుచున్నారు కాబట్టి మరి పాముల వలె వివేకులను, అదేవిధంగా పావురముల వలె నిష్కపటులనై ఉండవలనని తెలియజేసి ఉండెను. మీరు ఏదైనా నష్టమును పొంది ఉండినట్లయితే చివరకు ప్రాణ నష్టము కలిగినను మీరు పరలోకమందు దానికి ప్రతిఫలము మరి ఎక్కువగా పొందేదరని ప్రభు రూఢిగా వారికి తెలియజేసి ఉండెను. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క శిష్యులను పంపుచు ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుచు ఉచితముగా పొంది ఉన్నారు కాబట్టి ఉచితముగా ఈ యొక్క కార్యమును చేయవలననియు, దేవుని కొరకు మరి ఈ విధంగా పణార్పణంగా మీరు పోయవలననియు ప్రభువు వారు సెలవిచ్చి ఉండెను. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా లేక సేవకులారా, మరి ప్రభువు మనలను హెచ్చరించిన రీతిగా మనము నడుచుకొనుటకు సన్నద్ధమగుదాము.